హల్లెలూయా. ఈ కేకలు అంతా బయటికి వినపడాలి. ఏంటి కేకలు? సీయోను ప్రార్థన మందిరం అని. అప్పుడు దేవుడు బహుగా సంతోషించి ఆనందించే దేవాది దేవుడు అయ్యింటున్నాడు. ఏదైనా ప్రత్యేకంగా తల్లి ప్రేమ అనే గురించి దాని గురించి మాట్లాడదాం. తల్లి ప్రేమ ఆయన ఏ విధంగా లాలిస్తారట? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఏం చేస్తాడంట? మీరు కొట్టాల్సిందా? మీరు బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిలా లాలించే దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి మనందరినీ కూడా లాలించి సంతోషించి ఆనందింపచేసే దేవాది దేవుడు అయ్యించున్నాడు. నిజంగా చూసినట్లయితే ఇజ్రాయేలీలందరూ కూడా బంధకాల్లో ఉన్నారట. అంతకంటే ముందుగా చూసినట్లయితే ఐగుప్తు దేశంలో గొప్ప కరువు వచ్చిందట. కానాను దేశంలో గొప్ప కరువు వచ్చిందట. ఎక్కడొచ్చింది చెప్పండి? కానాను దేశంలో గొప్ప కరువు వచ్చిందట. ఆ కరువు నుండి తప్పించడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఆ కానాను దేశంలో నుండి ఒక కుటుంబాన్ని, తన సంతానాన్ని లేవనెత్తి వారందరినీ కూడా ఐగుప్తు దేశంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడట. ఐగుప్తు దేశంలో తీసుకుని వచ్చి ఐగుప్తు దేశంలో ఉంచాడట. మీకందరికీ తెలిసినటువంటి విషయమే. కానాను దేశంలో పెద్ద కరువు వచ్చినప్పుడు కానాను దేశము నుండి ఐగుప్తు దేశంలోకి వచ్చినటువంటి వారు ఎంతమంది? 70 మంది వచ్చారట. ఈ 70 మంది ఎవరి సంతానము అని మనము ఆలోచన చేస్తే ఈ 70 మంది యాకోబు సంతానము. ప్రియులారా, ఈ యాకోబు సంతానములో 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 12 గోత్రాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ 12 గోత్రాల వారు కూడా 70 మందిగా వారు విస్తరించారట. ఆ సమయంలో కానాను దేశంలో కరువు వస్తే దేవుడు ప్రణాళిక చొప్పున ఐగుప్తు దేశానికి వారికంటే ముందుగానే దేవుడు ఆ కరువు నుండి తప్పించడానికి యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించి ధనాగారం అంతటి మీద గొప్ప రాజుగా నియమించాడట. నియమించిన తర్వాత ఆ రాజుల కాలంలో వారందరూ కూడా ఇక్కడికి ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత దినదినము కూడా వారందరూ కూడా వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నారట. ఈ సమయంలో ప్రియులారా, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవును నీ కుటుంబము నీ బిడ్డలు దినదినము విశ్వాసములో అభివృద్ధి పొందాలా. దినదినము విశ్వాసములో పెరగాల. దినదినము కూడా నీవు ఆశీర్వాదాలు ఎన్నో పొందుకోవాలా. దినదినము కూడా దేవుని యందు భయం కలిగి నిన్ను చూసినప్పుడు నీలో క్రీస్తును చూడాలి. అప్పుడు ఆ సంతానమంతా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఐగుప్తు దేశంలో యోసేపుని రాజుగా, అంటే ధనాగారం అంతటి మీద అధికారిగా నియమించినటువంటి రాజు కాలము గడిచి వెళ్ళిపోయాడట. మరి ఒక రాజు వచ్చాడట ఐగుప్తు దేశంలోనికి. మరి ఒక రాజు వచ్చి ఈ జనాంగానంతటిని కూడా జనాభా లెక్కలు వేశాడంట. ఎట్లా? మన కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణలో ఎంతమంది ఉన్నారో జనాభా లెక్కలు తీయమని ఏ విధంగా చేశారో అదేవిధంగా ఆ రాజు జనాభా లెక్కలు తీసినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జనాలందరికంటే ఇజ్రాయేలీల జనాభా బహు ఎక్కువగా పెరుగుతుందంట, ఉత్పత్తి అవుతుందంట. వారు దేవుని జనాంగంగా ఉన్నారట. అప్పుడు ఆ రాజు ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాడట. ఏమనంటే, ఒకవేళ ఈ జనాభా ఈ విధంగానే పెరిగినట్లయితే ఐగుప్తు దేశంలో ఉన్న జనాభా కంటే ఈ యొక్క ఇజ్రాయేలీలు జనాంగం ఎక్కువైపోయి మన మీద యుద్ధం చేసి మనల్ని ఓడించి
ఈ ఐగుప్తు దేశాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకుంటారేమో అని ఆలోచన చేసి ఆ రాజు ఒక నిర్ణయం చేశాడట. ఏంటంటే వారు రాజు సముఖములో అందరినీ పిలిపించి మంత్రులను, సామంత్రులను, ఉన్నవారిని, లేనివారిని, అధికారులందరినీ పిలిపించి, ఇదిగో ఇజ్రాయేలీలు వచ్చినటువంటి వారు 70 మంది అయితే వారు విస్తరించి ఎక్కువైపోయి జనాభా పెరిగిపోయి వారే మన మీద యుద్ధానికి ఎక్కువగా అయిపోయేటట్టు ఉన్నారు కనుక మీరు వారిని నిర్మూలించాలంటే, వారిని తగ్గించాలంటే ఒక ప్రణాళిక చేస్తున్నానని వారందరి అధికారుల చేత మాట్లాడాడట. రాజు ఏమని మాట్లాడాడంటే, ఇదిగో మంత్రసానులు ఎంతమంది ఉన్నారో ఐగుప్తు దేశంలో ఎవరికైతే మగపిల్లవాడు పుడతాడో ఆ మగపిల్లవారిని వెంటనే చంపేయాలి అని ఒక శాసనం చేశాడట ఐగుప్తు రాజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనుషులు శాసనములు చేసినప్పటికీ దేవాది దేవుడు ఆ శాసనములను తారుమారు చేసేటటువంటి దేవాది దేవుడు. అన్నిటికంటే ముఖ్యముగా తన బిడ్డలను తల్లి గర్భములో రూపుదిద్దక ముందే దేవుడు ఏర్పాటు చేసుకునేటటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఆ శాసనమును బట్టి మంత్రసానులందరూ కూడా కొంతమంది పిల్లలను సంహరిస్తున్నారట, చంపివేస్తున్నారట. ఆ సమయంలో కొంతమంది మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్ల వాళ్ళని చంపకుండా వారిని బ్రతికించేటట్టుగా వేరే ప్రణాళికలు చేస్తూ ఉన్నారట. ఈ ప్రణాళికలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఐగుప్తు దేశంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఇజ్రాయేలు గోత్రములో ఒక గోత్రమై ఉంటున్నది. ఆ గోత్రములో ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ మగపిల్లవాడు ఆ తల్లి ఏ విధముల చేతనైనా ఆ పరిస్థితుల్లో చాలా కష్టంతోని, చాలా బాధతోని ఆ కుమారుణ్ణి ప్రేమించి అతడు సుందరుడై ఉండటం వలన, అతడు అందగాడు అయి ఉండటం వలన అన్ని చంపడానికి ఇష్టం పడక చాలా కష్టం చేత తన తల్లి ఏ విధం చేతనైనా నా కుమారుని రక్షించుకోవాలని తల్లి ప్రేమ తన మీద చూపించి సుమారుగా 3 నెలలు దాచిందంట ఆ బిడ్డని. ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచిందంట. ఇక దాయడానికి వశం కాటలేదట. రాజు ఆజ్ఞ వచ్చింది, కనబడినటువంటి మగ పిల్లవాడినందరినీ కూడా ఈ ఇజ్రాయేలీలు ఉన్నటువంటి వారందరూ కూడా చంపేయాలంటున్నారట. రాజు ఆజ్ఞాపించాడు. ఐగుప్తు దేశంలో వీరందరూ కూడా పెరుగుతూ ఉన్నారు అని ఆజ్ఞాపించినప్పుడు ఆ తల్లి 3 నెలలు కష్టపడింది. ఇక నా తరము కాదు, నా వశము కాదు, ఈ కుమారుణ్ణి నేను దాచడం నాకు కష్టమని, బాధ అని తన గొప్ప ఒక తలంపుతోని దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలం. ప్రియులారా, ఆ బిడ్డను బ్రతికించడానికి ఆ తల్లి చేసినటువంటి గొప్ప ఆలోచన, అది దేవుడిచ్చిన ఆలోచన. ఆ ఆలోచన దేవుని ప్రణాళిక ఏంటున్నది. ఆ ఆలోచన గొప్ప విధానంగా దేవుని ప్రజలను రక్షించేటటువంటిదిగా దేవుని ప్రణాళిక ఏంటున్నది. ప్రియులారా, అందుచేతనే ఆ తల్లి 3 నెలలు దాచింది. ఏ విధం చేతనైనా ఆ కుమారుని రక్షించుకోవాలని, మరణం నుండి తప్పించాలని ఆ ఐగుప్తు దేశంలోనే ఒక ప్రణాళిక చేసినట్లుగా ఉంది. అది ఎవరు, అసలు ఎక్కడి నుండి వచ్చారు, ఆ గోత్రములో ఏ గోత్రములో నుండి వచ్చారు ఆ వ్యక్తి అనేది ఈ దినాన ప్రత్యేకంగా కొన్ని మాటల ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యంలో నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి ముందు మనం వెళదాం, చదువుదాం ఆ మాటలను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కనెను. ఏ సంతానములో నుండి వచ్చారు చెప్పండి? లేవి సంతానము. లేవి సంతానము మీకు తెలిసిన మట్టుకు ఎక్కడి నుండి వచ్చింది అని మనము ఆలోచన చేయాలి. లేవి సంతానము ఎక్కడి నుండి వచ్చింది, లేవి కుమారుడు ఎక్కడి నుండి వచ్చాడు. కాబట్టి మనం చూసినట్లయితే మనకు తెలుసు ఈ కుమారుడు ఎవరో కదా. తెలుసా మీకు ఈ కుమారుడు ఎవరో? అందరికీ తెలుసు, కానీ వంశం తెలియదు, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో
నేను ధ్యానం చేసినప్పుడు ఈ 12 గోత్రాలలో నుండి ఒక గోత్రములో చెందినటువంటి వారు లేవీయులు. ఆ గోత్రము ఎవరు అని నేను ధ్యానం చేసినప్పుడు యాకోబుకి 12 మంది సంతానం ఉంది. ఈ 12 మంది సంతానములో మొదటి సంతానము పేరు చెప్పాలి, ఎవరు? రూబేను కదా. రూబేను పెద్దవాడు, జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడికి జ్యేష్ఠ భాగము ఇవ్వాలట. కాబట్టి పెద్దవాడికి అన్ని అధికారాలు కలిగినటువంటి వాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లేవి సంతానము ఎవరిది అనగా రూబేను సంతానమై ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూబేను సంతానములో నుండి వచ్చినటువంటి వాడు ఈ లేవీయుడు. ఈ లేవీయుడు ఒకడు ఉండేను. తర్వాత వేరే వారిని చేసుకోలేదు, లేవి కుమార్తెలలో నుండే చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ లేవీయుడు ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే రూబేనులు సంతానం నుండి వచ్చినవాడు. అతని పేరేంటి అని మనం ఆలోచన చేసినట్లయితే తల్లి పేరు చూసినట్లయితే యకోబేలు తల్లి పేరు, తండ్రి పేరు ఆమ్రాము తండ్రి పేరు. వీరి నుండి వచ్చినటువంటి వాడే ఇక లేవీయుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే 2వ వచనం చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు చేసుకొనెను, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఎండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఆ తల్లి చాలా కష్టపడింది ప్రియులారా. అది తల్లి ప్రేమ అంటారు. ఒకవేళ ఎక్కడెక్కడ దాచిందో, ఎక్కడెక్కడ ఉంచిందో, ఎక్కడెక్కడ దాచిందో, ఎక్కడెక్కడ ఆ భయంకరమైన స్థితిలో నుండి దాచిందో ఆ బిడ్డని 3 నెలలు కాచి కాపాడింది. చూడండి దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, అక్కడ వాడు సుందరుడై ఉండెను. చాలా అందంగా ఉన్నాడట, చాలా అందగాడట, చాలా సుందరుడట. పోయిన వారం కూడా దేవుని వాక్యం ధ్యానం చేశాం. అతడు కూడా చాలా సుందరుడట, ఎత్తు కలిగినటువంటి వాడ, సౌందర్యవంతుడట. ఇక్కడ చూసినట్లయితే ఈ కనినటువంటి ఈ కుమారుడు కూడా చాలా సుందరుడయ్యుండెను. చూడండి దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవాలా? ఆ కాలమందు మోసే పుట్టెను. అతడు దివ్య సుందరుడై. ఎలాంటి సుందరుడట? దివ్య సుందరుడట. ఎవరు? మోసే. ఆయనే 3 నెలల పిల్లవాడప్పుడు 3 నెలలు తల్లి దాసింది. ఆ తల్లి ఎంతగానో ప్రేమించింది తనని. కానీ తన ఆలోచనలు, తన తలంపులు అయినప్పటికీ దేవుని ప్రణాళికలోనే తల్లి గర్భములో రూపుదిద్దక ముందే నేను ఎరిగినటువంటి దేవాది దేవుణ్ణని ఆయన చెప్పుచున్నటువంటి మాటలు సత్యమైనటువంటివి. కారణం ఏంటంటే ఆయన ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆయన ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు తన ప్రజలలో చేయించి ఐగుప్తు దేశంలో నుండి, బంధకాల్లో నుండి విడగొట్టి ఆయనను ప్రజలందరినీ తీసుకురావడానికి ఆయన తల్లి గర్భములోనే రూపుదిద్దినటువంటి దేవాది దేవుడు. ఎంత కష్టమైనప్పటికీ, ఎంత నిష్ఠూరమైనప్పటికీ ఆ తల్లి పడ్డ కష్టమో అంతా ఇంత కాదు ప్రియులారా. ఎంతో తపన పడింది. నా కుమారుడు ఎంతగానో అందంగా పుట్టాడు, నా కుమారుడు ఎంతగానో సుందరుడై ఎంచున్నాడు. ఈ కుమారుడిని ఒకవేళ ఆ ఐగుప్తు దేశంలో ఆ సైనికులు చంపివేస్తే, ఆ సైకిల్ చేతులు పడితే ఏం కావాలి నా కుమారుడని ఎంతో 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 కాచి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 3 నెలల తర్వాత ఆ కుమారుడిని కాయలేకపోయిందంట. ఆయన ఎలాంటి వాడంట? ఎలాంటి సుందరుడట? దివ్య సుందరుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా వారి ముఖము మీద ఆయన సన్నిధి కాంతి ప్రకాశించినప్పుడు వారి ముఖాలంతా కూడా తేజస్సుతో నింపబడతాయి ప్రియులారా. దివ్య సుందరుడిగా పుట్టాడు ఆ కుమారుడు. ఎంతో అందంగా పుట్టాడు ఆయన. అలాంటి వారినే దేవుడు పిలుస్తాడు, అలాంటి వారినే ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి వారే నాకు కావాలి అంటాడు ఆయన.
ఆయనకు నమ్మకస్తులు కావాలని అంటాడు. ఆయన తల్లి గర్భంలో రూపుదిద్దక ముందే ఆయన అంటున్నాడు. ఇంకొక చాట చూడండి దేవుని వాక్యంలో, ఏప్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం కూడా ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి ఏం చేశారంట? విశ్వాసమందు వాళ్ళకి దేవుని యందు భయం కలిగి ఉన్నారు. వాళ్ళు రాజ ఆజ్ఞ చేసినప్పటికీ, రాజ శాసనము చేసినప్పటికీ ఆ రాజ ఆజ్ఞను ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు. పిల్లారా, ఏం చేసినా పర్వాలేదు అనుకున్నారు. నా కుమారుడు సుందరుడై పుట్టాడు కాబట్టి రాజు ఆజ్ఞను బట్టి వారు భయపడక, భయం చెందక. మనం ఒక శాసనం చేస్తే భయపడతాం పిల్లారా. అదేవిధంగా షడ్రకు మిషకు అబేద్నెగోవులు కూడా ఒక శాసనం చేశాడు రాజు. ఒకవేళ ఆ ప్రతిమకు మొక్కబోయినట్లయితే మీరు అగ్నిలో పడవేయబడతారా? అయినప్పటికీ రాజుతో అన్నారు, రాజా మా దేవుడు రక్షించినను రక్షింపకపోయినను మేము మా దేవుడిని మాత్రము విడువము, ప్రార్థన చేయకుండా మానమయ్యా అని రాజాజ్ఞకు భయపడకుండా ఆ యొక్క 7 అంతల అగ్ని ఎక్కువ చేసినప్పటికీ ఆ అగ్నిలో దూకటానికైనా సిద్ధపడ్డారు, కానీ రాజాజ్ఞకు మాత్రము వారు భయపడలేదు. అందుచేతనే తన ప్రజలకు, తన బిడ్డలకు చెప్పే మాట ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, నీ ప్రక్కనే ఉంటాను, నేను స్థిరపరిచిన వాడును నేనే, నిన్ను బలపరిచిన వాడును నేనే, నీకు సమాధానం కలిగజేసేవాడు నేనే, నీకు బలమును అనుగ్రహించేవాడు నేనే అని పదే పదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మోసే తల్లిదండ్రులట రాజు ఆజ్ఞకు ఏమాత్రం కూడా భయపడలేదట. రాజు శాసనం చేశాడట, ఏమైనా సరే ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేదు అని శాసనం చేశాడట. చూడండి దేవుని వాక్యంలో అక్కడ చదవండి, అదే మాట చదవమా. రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. చాలమ్మా, 3 మాసములు దాచిపెట్టారట. ఇక వారి తరం కాటలేదట. సైనికులు వస్తున్నారు, ఇంటింటా ఎదుగుతూ ఉన్నారు, పిల్లవారిని అందరినీ చంపేస్తూ ఉన్నారు. శాసనం చేశాడు రాజు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు పెరగకూడదు, విస్తరించకూడదు. శాసనము బహు కఠినంగా ఉంది. ఆ సమయంలో భరించలేక, బాధపడలేక, ఆ తల్లి ఆ బిడ్డను విడవలేక, ఆ తల్లి ప్రేమను ఆపుకోలేక, ఏ విధం చేతనైనా నా కుమారుని రక్షించుకోవాలని ఒక ఆలోచన చేసిందంట. చూడండి, చదువుకుందాం. చూడండి, వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. ఆ తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి అంత జమ్ములో దానిని ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సుందరుడైనటువంటి ఆ కుమారుణ్ణి బ్రతికించుకోవడానికి గొప్ప ప్రణాళిక చేసి ఆ తల్లి ఆ యొక్క విధానముగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఒక పెట్టె తయారు చేసి దానికి కీలు మట్టు రాసి దానిలో తడవకుండా చేసి ఆ జమ్మి పెట్టెలో ఆ బిడ్డను పెట్టి ఆ ఏటిలో వదిలిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఆ తల్లి ఎంత మరి ప్రలాపించిందో, ఎంత ఏడ్చిందో, ఎంత దుఃఖపడిందో, ఎంత బాధపడిందో. అయినప్పటికీ దేవుని యందు వారికి ఒక విశ్వాసం ఉంది, దేవుని యందు వారికి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను తల్లి గర్భంలో రూపుదిద్దక ముందే నేను ఎరిగినటువంటి దేవాది దేవుణ్ణి కాబట్టి తల్లి కంటేను, తండ్రి కంటేను, నేను తల్లి మరిచిన, తండ్రి మరిచినా కానీ నేను మరువను, విడువను, ఎడబాయినని చెప్పిన దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆ బిడ్డను విడిచినప్పుడు ఇంకొక తన అక్క చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. దానికి ఏమి సంభవించును అని తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను.
నడుచుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూచి తన పనికత్తెను ఒకతిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడి హెబ్రీయుల పిల్లలలో ఒకడని తీసి వాడిని జాగ్రత్త చేసి కనికరం పుట్టించాడు, జాలి పుట్టించాడు తన మీద. దేవుడే ఆ రాజకుమార్తెకు జాలి పుట్టించి ఆ బిడ్డను తీసి హెబ్రీ కుమారుడని తెలిసినప్పటికీ వారిని పెంచడానికి, వారిని పెద్దవాడిని చేయడానికి, వారిని రక్షించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక చేసి ఉంటున్నారు పిల్లారా. ఈ దినాన చూసినట్లయితే ఆ తల్లి ప్రేమ ఎలాంటిదో చూడండి. ఆ జమ్మిపెట్టులో తన మరణాన్ని చూడకుండా, తను నశించిపోకుండా జమ్మిపెట్టులో పెట్టి నదిలో విడవటమే కాకుండా తన కుమార్తెను పంపించి ఎక్కడికి వెళుతుందో చూడమని మళ్ళా చూసి అది దాని రాజు సముఖంలోనికి పంపించి వెళ్ళి ఆ రాజకుమార్తె అది చూసి దానిని తీసుకొని తన దగ్గరే పెంచడానికి మరలా తిరిగి ఇచ్చినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఆ తల్లి మరలా ఆ కుమారుడు తీసుకుని వచ్చి మరలా ఆ తల్లి పెంచిందట. ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత నెమ్మది ఉంటుందో. ఇదిగో ఆ రాజు శాసనం ఉన్నప్పటికీ ఆ దేవుని కృపను బట్టి, ఆ దేవుని దయను బట్టి ఆ సుందరుడైనటువంటి నా కుమారుడు మరలా బ్రతికి ఆయన పెద్దవాడు అవడానికి దేవుని ప్రణాళిక చొప్పున మరలా తిరిగి నా దగ్గరికి తీసుకుని వచ్చాడు. దేవుడు అద్భుత కార్యం చేశాడు, దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడని ఆ తల్లి సంతోషించి ఆనందించి దేవుని ఎంత స్తుతించిందో, దేవుని ఎంత గణపరిచిందో, దేవుని ఎంత మహింపరిచిందో. ఆ తల్లి ప్రేమ ఎనలేనటువంటిది, ఆ ప్రేమ వర్ణించలేనటువంటిది, ఆ ప్రేమ ఎంతో గొప్పదైంటున్నది. 9 మాసాలు మోసి ఒక కుమారుని కనిన తర్వాత, అతడు సుందరుడైన తర్వాత ఆ శాసనములన్నిటిని కూడా లెక్క చేయకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుడు తప్పకుండా ఇదిగో ఈ సుందరుడైనటువంటి బిడ్డను గొప్ప అద్భుత కార్యములు చేసేటటువంటి వాడిగా, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి వాడిగా దేవుడు తప్పకుండా చేస్తాడని విశ్వాసం ఉంచి 3 నెలలు ఆ భార్య భర్తలిద్దరు కూడా రాశారంట. ఆ తల్లి ప్రేమ గొప్పదై ఉంటున్నది. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఈ దినాల్లో చూసినట్లయితే తల్లిదండ్రులైనటువంటి మనము తల్లి ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాం, తల్లి బిడ్డల మీద ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాం, తల్లి బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నారు, ఏ బాధలో పెంచుతున్నారు, ఏ శిక్షలో పెంచుతూ ఉన్నాం, మనం ఏ విధంగా ఉంటున్నాం, మన కుటుంబము. నీ ప్రేమ, తల్లి ప్రేమ బిడ్డల మీద ఏ విధంగా ఉంది అని ఈ దినాన్న నీకు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీ బిడ్డలను నువ్వు ప్రేమించి, విశ్వాసంలో ఉంచి, విశ్వాసంలో పెంచి, ఆయన బిడ్డలుగా పెంచినట్లయితే అది ప్రయోజనకరముగా, నీకు దీవెనకరముగా, నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది ప్రియులారా. కొంతమంది పిల్లల్ని కంటారు కానీ వారిని సరిగ్గా పెంచలేరు. కొంతమంది పిల్లల్ని కంటారు కానీ బయట వదిలేస్తారు. కొంతమంది పిల్లల్ని కంటారు కానీ బయట పారవేస్తారు. కొంతమంది పిల్లల్ని కంటారు కానీ వారిని చంపివేసే వారు కూడా, తల్లులు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఎంతోమంది పేపర్లో చూస్తూ ఉంటాం ప్రియులారా. కానీ వెంటనే తీసుకుని వెళ్ళి ఆ యొక్క చెత్తబుట్టలో పారేసే తల్లులు కూడా ఉంటారు. కానీ తల్లి ప్రేమ అలాంటిది కాదని ఈ దినాన ప్రత్యేకంగా దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి నీవు మనమందరం కూడా ఆ ప్రేమ కలిగి బిడ్డలను ఏ విధంగా 3 నెలలు దాచిందో, అదే విధంగా తను ప్రణాళిక చొప్పున దేవుని చిత్తంలో ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని జరిగిందో ప్రియులారా, మనం కూడా మన బిడ్డలను ఆయన శిక్షలోనూ ఆయన బోధలోనూ పెంచినట్లయితే తల్లిగా, తండ్రిగా నీకు రావాల్సినటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి కృపను, అలాంటి ధన్యతను మనకిచ్చేలాగిన తల్లులైనటువంటి మీరు, తండ్రులైనటువంటి మీరు, మనమందరం కూడా దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉంచి ఆయన కృపలో సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనందరికీ హెచ్చరిక చేస్తున్నటువంటి వాడయించున్నాడు. అట్టి కృపలో తల్లులు తమ బిడ్డలను పెంచి, విశ్వాసంలో ఉంచి, పెద్దవారిని చేసి, గొప్పవారిని చేసి, ప్రయోజకులు చేసి, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే వారిగా, గొప్ప ప్రయోజకులుగా, దేవుని సాక్షి బిడ్డలుగా, దేవుని మహింపరిచేవారిగా, దేవుని గణపరిచేవారిగా, అద్భుత కార్యములు చేసేవారిగా, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి వారిగా తల్లులు
శ్రద్ధ తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. అట్లాంటి కృపలో మనమందరం సాగిపోవడానికి దేవుడు తన కృపను నిండుగా అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తల్లి ప్రేమను బట్టి ప్రభా మీరు మాట్లాడినందుకు వందనాలు. లేవి కుమార్తెలలో ఒక కుమార్తె ప్రభా తన బిడ్డను 3 మాసములు ప్రభా పెంచి ప్రభా ఆ రాజు శాస్త్రమును బట్టి పెంచలేక ప్రభా ఆ తల్లి దుఃఖపడుతూ బాధపడుతూ వేదన చెందుతూ ప్రభా అయ్యా మీరిచ్చిన కృపతో మీరిచ్చిన జ్ఞానముతో నాయన ఆ కుమారుడు జీవించడానికి నాయన నీ ప్రణాళిక చేసినటువంటి గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు. ఆ తల్లి ప్రేమ ఎనలేనటువంటిది, ఆ తల్లి ప్రేమ వివరించలేనటువంటిది, ఆ తల్లి ప్రేమ వర్ణించలేనటువంటిది. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అలాంటి ప్రేమ కలిగి నీ కుమార్తెలు ఆయన ఉండటానికి కావాల్సిన కృప దయచేసి తన బిడ్డలను పెంచి పెద్ద చేసి గొప్పవారిని చేసి ప్రయోజకులు చేసిన ఆయన అయ్యా నీ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుని నేను మహింపచ్చే వారిగా ఉండాలని ఏదైనా నాతో మాతో మాట్లాడినందుకు కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.